హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్స్ చూస్తున్నాం కదండి. అందులో వచ్చేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఈస్ ద షేరింగ్ ఆఫ్ ఆల్ ద ఫిజికల్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ద సొసైటీ ఇన్ ద స్కూల్ సిస్టమ్ in a way that integrates all the physical and human resources of the society without any distinction. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క రిసోర్సెస్ గురించి అయితే అన్నిట్లో సో సొసైటీలో ఉన్న రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయో అవి యూస్ చేసుకొని స్కూల్కి అవసరమయ్యే విధంగా యూస్ చేసుకోవడం అండ్ అలాగే ప్రతి ఒక్కటి ఫిజికల్గా అండ్ అలాగే ఫిజికల్ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే హ్యూమన్ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి సొసైటీలో అవి మొత్తానికి ఇంటిగ్రేట్ అంటే కలిపి మొత్తం మనకి స్కూల్కి యూజ్ అయ్యే విధంగా సో ఈ మొత్తానికి కలిపి కూడా బోధించే విద్య ఈ సమ్మిళిత విద్య అన్నమాట. And in inclusive education, teachers to recognize that each student is unique and has different needs. సో ఇందులో టీచర్స్ ఏం చేయాలంటే స్టూడెంట్స్ యొక్క ప్రతి ఒక్కరు ఒకేలా ఉండరు అండ్ వాళ్ళ యొక్క డిఫరెంట్గా వాళ్ళ యొక్క అవసరాలు ఉంటాయి. సో వాటికి అనుగుణంగా ఈ విద్య అనేది చెప్పాలన్నమాట. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ లెర్నర్స్ ఇన్ అకాడమిక్, కల్చరల్ అండ్ సోషల్ యాక్టివిటీస్. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్క విద్యార్థి అనేది కల్చరల్లో కానివ్వండి, సోషల్ యాక్టివిటీస్ ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఈ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి నేర్పించాలన్నమాట. సో ఈ ఎడ్యుకేషన్ వల్ల ఏం జరగాలంటే ఒక్కొక్క వైజ్గా ఇంక్రీజ్ అవుతుండాలన్నమాట. పిల్లలందరూ ఒక డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది జరుపుతూ ఉండాలి. It is an approach to schooling and learning ensures all students regardless of their backgrounds or abilities. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళది ఎబిలిటీస్ ఏంటి అని మొత్తాన్ని తెలుసుకొని వాళ్ళకి యొక్క బోధన అనేది ప్రతి ఒక్క విద్యార్థినికి సమానంగా అందించే విధంగా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇంపార్టెన్స్ అనేవి ఉన్నాయండి. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే మీకు సింపుల్గా ఇంటిగ్రేటెడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే కలిసి అనమాట, అందరికీ కలిపి ఒకే రకమైన విద్య అనేది అందించే విధంగా ఉండాలి అని తెలుసుకోవాలి. అండ్ దాంట్లో వచ్చేసి కొంచెం ఇంపార్టెన్స్ పాయింట్స్ అనేవి ఏమేమి ఉన్నాయి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూద్దాము. Inclusive education emphasizes on removing barriers to learning, embracing diversity and providing appropriate support to students. సో చూసారు కదండి, ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరగాలి అండ్ వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు కొంతమంది ఉంటారు అంటే వాళ్ళకి కొన్ని డిసబిలిటీస్ అనేవి ఉండొచ్చు అండ్ అలాగే కొంతమందికి క్యాస్ట్ డిఫరెన్షియాలిటీ ఉంటాయి కదా. సో అవి మొత్తం తీసేసి పిల్లల్లో ఆ యొక్క ఆలోచన అనేది ఉండకుండా చేసి ఈ ఎడ్యుకేషన్ అనేది ఆలోచన అనేది తీసే విధంగా ఉండాలన్నమాట ఈ ఎడ్యుకేషన్ ద్వారా. When children with special needs are given special education, even if the teaching and learning processes are adapted to their needs. So next వచ్చేసి it helps all children to understand their potential skills and lead a peaceful life based on the values. సో ఎలాంటి విద్య అనేది అందించాలంటే వాళ్ళ యొక్క స్కిల్స్ని కూడా వాళ్ళ యొక్క స్కిల్స్కి తగ్గట్టు అండ్ అలాగే వాల్యూస్. సో మనకు తెలిసి మోరల్ వాల్యూస్, నైతిక విలువలు, సోషల్ వాల్యూస్ ఉంటాయి కదా. సో అవన్నిటిని కూడా కలిపి ఒక లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలి అనే దాని మీద పిల్లలకైతే నేర్పించే విధంగా ఉండాలన్నమాట. అండ్ ఇట్ ఎనేబుల్ ఆల్ చిల్డ్రన్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్ వితౌట్ ప్రెషర్ అండ్ రిసీవ్స్ అన్ యూనివర్సల్ ఎడ్యుకేషన్. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో సోషల్ సర్వీస్లో కానివ్వండి, సో దేంట్లో అయినా పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలి అండ్ పిల్లల మీద ఎక్కువ ప్రెషర్ అనేది ఉండకూడదు. అండ్ వాళ్ళ యొక్క యూనివర్సల్ ఫ్రీలీ ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోగలిగే విధంగా ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పాటు చేయాలన్నమాట ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ప్రతి ఒక్కరికి ఒకే రకమైన విద్యను అందిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా అయితే ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది జరపాలి అని దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ అండ్ రిసీవ్స్ ఏ యూనివర్సల్ ఎడ్యుకేషన్. సో ఆబ్జెక్టివ్స్ కూడా అడగొచ్చు. అండ్ అలాగే ప్రతి ఒక్క విద్యార్థిలో కొన్ని వాల్యూస్ అనేవి పెంపొందించే విధంగా అయితే ఎడ్యుకేషన్ అనేది సాగాలి. అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఇంటిగ్రేటెడ్గా ఎలాంటి పిల్లలు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది
ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానిది ఏంటి, లేకపోతే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఇమిడి ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి అనే దాని గురించి అడగొచ్చు. సో దానికి మించి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అనేవి రావు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఇవైతే మీకు ఇంపార్టెంట్ అండి. ఇంటిగ్రేటెడ్ అంటే అందరికీ ఒకే విధంగా విద్యనైతే అందించేది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనమాట. తెలుగులో వచ్చేసి సమ్మిళిత విద్య అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతున్నాయి కాబట్టి దాని మీద కొంచెం హోల్గా డిస్క్రిప్షన్ అనేది ఇదేనండి. దానికి మించి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఏం లేదు. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్కి సంబంధించింది తెలుసుకుందాము. సో వీడియోస్ని లైక్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.